హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. నేను రీసెంట్గానే OnePlus 11R మొబైల్ అయితే కొన్నాను అనమాట. ఇది మనకి 100W ఫాస్ట్ ఛార్జ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. మనం ఇంట్లో ఉన్నప్పుడు ఈజీగా ఆ పవర్ అడాప్టర్ వాళ్ళు ఇచ్చుంటారు కాబట్టి దాంతో అయితే ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట చాలా ఫాస్ట్గా. బట్ మనం బయట ఎలా వెళ్ళినప్పుడు మనకి ఒక పవర్ బ్యాంక్ ఏదైనా దొరుకుతుందేమో ఆన్లైన్లో ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ చేసే విధంగా ఈ మొబైల్కి అని చెప్పి వెతుకుతా ఉన్నాను అనమాట. 65W అలా అవుట్పుట్ వచ్చేది 6000 7000 ప్రైస్ రేంజ్లో ఉన్నాయి. ఈవెన్ నేను ఒక పవర్ బ్యాంక్ చూసి 8500 సంథింగ్ అలా ఉందన్నమాట. సో ఇంక ఇలా కాదు, ఇంక మనం ఎలానో డిఐవై ఛానల్ పెట్టుకున్నాం కదా, మనకు ఒక బెటర్ ఆల్టర్నేటివ్ ఏమైనా దొరుకుతుందేమో అని వెతుకుతా ఉన్నాను అనమాట. ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటంటే ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ చేసే మాడ్యూల్స్ అనమాట. మనం రెగ్యులర్గా యూజ్ చేసే పవర్ బ్యాంక్ మాడ్యూల్స్ ఎలా అంటే మాక్సిమం అంటే 12W లేకుంటే 15W లేకుంటే మాక్సిమం అనుకుంటే 24W అలా అయితే అవుట్పుట్ వస్తుంటాయి అనమాట. లైక్ 65W దాకా అవుట్పుట్ వచ్చే విధంగా మనకి ఏదైనా మాడ్యూల్ ఉందేమో అని వెతుకుతా ఉన్నప్పుడు నాకు ఒక మాడ్యూల్ అయితే దొరికిందనమాట. ఇది 12V మీద అయితే రన్ అవుతుంది. 6V నుంచి మనకి 35V దాకా అయితే దీనికి ఇన్పుట్ ఇవ్వచ్చు. అండ్ అవుట్పుట్ విషయానికి వస్తే మనకి 65W అవుట్పుట్ ఇవ్వగలుగుతుంది అనమాట. ఇందులో 2 పోర్ట్స్ అయితే ఉంటాయి. యూఎస్బీ ఏ పోర్ట్ ఉంటుంది అండ్ అలాగే Type-C పోర్ట్ ఉంటుంది అనమాట. రెండిట్లో నుంచి మనకి 65W దాకా అవుట్పుట్ అయితే ఇవ్వగలుగుతుంది అనమాట ఈ మాడ్యూల్. ఓకే, మనకి మాడ్యూల్ అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు మనకి బ్యాటరీస్ అయితే కావాలన్నమాట. యూజువల్లీ నేను యూజ్ చేసే బ్యాటరీస్ అన్ని ల్యాప్టాప్ బ్యాటరీస్ నుంచి రికవర్ చేసుకున్నట్టు అనమాట. లైక్ 2000 mAh సెల్ అలా దొరికిందంటే మనకి అందులో కొన్ని సైకిల్స్ రన్ అయి ఉంటాయి కాబట్టి మనకి ఆన్ అండ్ యావరేజ్గా 1000 mAh లేకుంటే 1500 mAh కెపాసిటీ లెఫ్ట్ ఉండొచ్చు. సో అలాగే మనం కొత్త బ్యాటరీస్ అయితే యూజ్ చేద్దాం. ఈ పవర్ బ్యాంక్ మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మంచి పవర్ బ్యాంక్ అయితే తయారు చేసుకుందాము. క్యారీ చేసుకునే విధంగా కెపాసిటీ చాలా బాగుండాలనుకున్నాను అనమాట. సో దానికోసం నేను కొత్త బ్యాటరీస్ కొందామని మేకర్ బజార్లో అయితే వెతుకుతా ఉన్నాను. నేను 3 బ్యాటరీస్ అయితే కొన్నాను అనమాట. అండ్ ఈచ్ బ్యాటరీ 330 రూపీస్ పడింది అనమాట. ఒక్కొక్క బ్యాటరీ 5000 mAh. ఇవి 26,650 బ్యాటరీస్ అనమాట. బట్ పర్వాలేదు, మనకి ఒక్క పవర్ బ్యాంకే తయారు చేసుకుంటాం కాబట్టి కొంచెం 3 బ్యాటరీసే కొన్నాను, ఎక్కువ అయితే కొనలేదు, జస్ట్ ఈ పవర్ బ్యాంక్ కోసమే. సో వన్స్ మనకి డెలివరీ అయిపోయిన తర్వాత నేను వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ మనం తయారు చేసుకోవాల్సింది ఏంటంటే 12V బ్యాటరీ ప్యాక్ అయితే తయారు చేసుకోవాలి. ఈ 3 బ్యాటరీస్ అయితే యూజ్ చేసుకొని. సో బేసిక్గా మనం 12V బ్యాటరీస్ ఎలా తయారు చేస్తాం మీ అందరికీ క్లారిటీగా తెలుసు. బట్ నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ప్రాపర్ బ్యాటరీ ప్యాక్ కోసం అయితే మీరు 3 థింగ్స్ కన్సిడర్ చేసుకోవాలన్నమాట. ఇది 3 థింగ్స్ లైక్ నెససరీ అని చెప్పొచ్చు, మ్యాండేటరీ అని చెప్పొచ్చు. ఈ 3 థింగ్స్లో మీరు ఏది మెస్ చేసినా సరే లైక్ ఆ బ్యాటరీ ప్యాక్ ప్రాపర్గా అవుట్పుట్ రాకపోవడము లేకపోతే ఫాస్ట్గా డ్యామేజ్ అయిపోవడము ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట. నేను ఇప్పటికీ చాలా బ్యాటరీ ప్యాక్స్ తయారు చేస్తున్నాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తా ఉన్నాను. మీరు ఈ 3 థింగ్స్లో ఏది మిస్ చేసినా సరే మీకు అంత మంచి అవుట్పుట్ అయితే రాకపోవచ్చు. ఫస్ట్ థింగ్, మీరు తీసుకునే బ్యాటరీస్ అన్ని సేమ్ కెపాసిటీ అయి ఉండాలన్నమాట. ఇది నేను రిపీటెడ్గా చెప్తూనే ఉన్నాను, బట్ దీనికి చాలా పెద్ద రీజన్ అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం యూజ్ చేసే బ్యాటరీ సెట్లో ఒక బ్యాటరీ 5000 mAhది అండ్ ఇంకొక బ్యాటరీ 2000 mAhది యూజ్ చేస్తున్నాం అనుకోండి. 2000 mAh బ్యాటరీ ఫాస్ట్గా ఛార్జ్ అయిపోతుంది అండ్ 5000 mAh బ్యాటరీ కొంచెం టైం పడుతుంది అనమాట ఛార్జ్ అవ్వడానికి. ఎందుకంటే దానికి అది కెపాసిటీ ఎక్కువ కాబట్టి. ఆ లోపు ఏం చేస్తుందంటే ఇంకో వచ్చే వోల్టేజ్ మొత్తం ఆ 2000 mAh బ్యాటరీకి ఓవర్ వోల్టేజ్ అయిపోతుంది అనమాట. అండ్ అలాగే ఈ 3 బ్యాటరీస్ సేమ్ వోల్టేజ్లో అయితే ఉండాలన్నమాట. అది 3V అన్నా ఉండేవండి లేకుంటే 4V అన్నా ఉన్నామండి. మొత్తం 3 బ్యాటరీస్ ఒకే వోల్టేజ్ రేంజ్లో అయితే ఉండాలి. లైక్ 0.5V అలా అయితే పెద్ద డిఫరెన్స్ లేదు కానీ, బట్ ఆన్ అండ్ యావరేజ్గా మొత్తం ఈ 3 బ్యాటరీస్ని ఒకే వోల్టేజ్లో ఉండేటట్టుగా చూసుకోండి. మనం కొత్త బ్యాటరీస్ కొంటే ఆటోమేటిక్గా అవి సేమ్ వోల్టేజ్లో అయితే ఉంటాయి. మనం యూజ్డ్ బ్యాటరీస్ కొంటున్నప్పుడు ఏం చేస్తారంటే అన్ని బ్యాటరీస్ని ప్యారలల్గా కనెక్ట్ చేసేయండి. కొంచెంసేపు లైక్ ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ వదిలేసారంటే అన్ని బ్యాటరీస్ ఈక్వల్గా అయిపోతాయి అనమాట వోల్టేజెస్. తర్వాత మీరు మనకి సిరీస్లో కనెక్ట్ చేసుకొని తర్వాత మీరు బ్యాటరీ ప్యాక్ అయితే తయారు చేసుకోవచ్చు. సో 2 థింగ్స్ అయితే అయ్యాయి అనమాట. ఒకటి సేమ్ కెపాసిటీ అయితే ఉండాలి అండ్ అలాగే మనం తీసుకునే బ్యాటరీస్ అన్నీ సేమ్ వోల్టేజ్ అయితే ఉండాలి. అండ్ మీరు యూజ్ చేసే BMS మంచిది అయి ఉండాలన్నమాట. మనకి ఇప్పుడు వచ్చే BMSలు ఎలా అంటే జస్ట్ ఛార్జ్ చేస్తున్నాయి కానీ అవి ప్రాపర్గా బ్యాలెన్స్డ్గా అయితే ఛార్జ్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మళ్ళీ చెప్పాను కదా, ఒకటి ఎక్కువ వోల్టేజ్ ఉన్నప్పుడు ఒకటి తక్కువ వోల్టేజ్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఆ BMS యాక్చువల్గా ఆ ఎక్కువ వోల్టేజ్ ఉన్న దాన్ని డిశ్చార్జ్ చేయాలన్నమాట. సేమ్ వోల్టేజ్గా వచ్చే విధంగా అయితే డిశ్చార్జ్ చేయాలి. మన BMSలో కొన్ని రెసిస్టర్స్ అయితే ఉంటాయన్నమాట, పెద్ద రెసిస్టర్స్. అవి బేసిక్గా ఏం చేస్తాయంటే ఏ బ్యాటరీస్ అయితే ఓవర్ వోల్టేజ్ ఉన్నాయి వాటిని అయితే డిశ్చార్జ్ చేసి అన్ని బ్యాటరీస్ని ఈక్వల్గా చేయాలన్నమాట. నేను కొన్న మేకర్ బజార్లో కొన్న BMSలు ఏవి అంత ప్రాపర్గా అయితే వర్క్ అవ్వట్లేదు. ఫ్లిప్కార్ట్లో కొన్నట్టు కూడా నాకు అలానే ఉన్నాయన్నమాట. బట్ నాకు క్లారిటీగా తెలియట్లేదు ఏ BMS యూస్ చేయాలని. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు ప్రీవియస్గా బ్యాటరీ ప్యాక్ తయారు చేసుకుంటున్నప్పుడే బ్యాటరీస్ వోల్టేజెస్ అన్నీ ఈక్వల్గా ఉండేటట్టుగా అయితే చూసుకోండి. సో ఇప్పుడు ఈ 3 ఇంపార్టెంట్ థింగ్స్ అయితే మొత్తం చెక్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం బ్యాటరీ ప్యాక్ అయితే తయారు చేసుకుందాము. చూడొచ్చు, నేను ఈ విధంగా 3 బ్యాటరీస్ అయితే తీసుకున్నాను కదా. ఈ బ్యాటరీస్ హోల్డర్స్ అయితే నా దగ్గర లేవన్నమాట.
ఇవి 2650 బ్యాటరీస్ హోల్డర్స్. ఆ హోల్డర్స్ తీసుకున్న కొంచెం స్పేస్ ఎక్కువ అయిపోతుంది అనమాట. బట్ నాకు అలా అయితే ఇష్టం లేదు. ఇవన్నీ ఇన్సులేషన్ బాగున్నాయి కాబట్టి నేను ఏం చేస్తానంటే పక్కన పెట్టుకొని టేప్ అయితే వేసేసుకుంటాను. బట్ నేను అలైన్ చేసుకుంటున్నప్పుడే మీరు చూడండి, మనకి బ్యాటరీస్ అయితే ఫస్ట్ నెగిటివ్ వచ్చే విధంగా అండ్ సెకండ్ది పాజిటివ్ అండ్ ఆ లాస్ట్ది మళ్ళీ నెగిటివ్ వచ్చే విధంగా అయితే పెట్టుకున్నాను. ఫ్లిప్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే మనకి సిరీస్ కనెక్షన్ ఇవ్వాలి కదా. సో అందుకని ఒక బ్యాటరీ ఆపోజిట్ టర్మినల్, ఇంకో బ్యాటరీ ఆపోజిట్ టర్మినల్ ఫ్లిప్ చేసి అయితే పెట్టుకున్నాను అనమాట. మనం టేప్ చేసిన తర్వాత వీటికి కనెక్షన్స్ అయితే ఇవ్వాలన్నమాట. వీటిని మనం డైరెక్ట్గా సాల్డర్ చేయడం అంత సేఫ్ కాదు. లైక్ అంత సేఫ్ ఆఖరికి నేను కూడా వేస్తున్నాను, అంత సేఫ్ కాదు. నేను వన్స్ స్పాట్ వెల్డర్ కొన్న తర్వాత సేఫ్ కాదని కాదు, కొంచెం కాషియస్గా చేయాలన్నమాట. జాగ్రత్తగా చేస్తే ఏం కాదు, ఫాస్ట్గా సాల్డరింగ్ చేసేయాలన్నమాట. అలానే కంటిన్యూస్గా మనం సాల్డరింగ్ చేయడం అంత సేఫ్ కాదనమాట ఈ బ్యాటరీస్ని. మీరు కనెక్షన్స్ ఎలా ఇవ్వాలనుకుంటారో మీరు డిసైడ్ చేసుకోండి. లేక సాల్డర్ చేయాలనుకుంటారో లేకుంటే స్పాట్ వెల్డ్ ఉంటే స్పాట్ వెల్డ్ అయితే చేయండి. సో నా దగ్గర స్పాట్ వెల్డర్ అయితే ఉందన్నమాట. మనం దీన్ని ఆల్రెడీ కొన్నాము 8700 అయితే పెట్టి. సో దీని అయితే యూజ్ చేద్దాం మనం ఇప్పుడు. సో నేను కొన్ని నెకల్ స్ట్రిప్స్ అయితే కట్ చేసుకున్నాను అనమాట. డైరెక్ట్గా మనం సిరీస్ కనెక్షన్ అయితే ఇచ్చేసుకుందాం వీటికి. సేమ్ అలాగే ఆపోజిట్ సైడ్ కూడా మనం సిరీస్ కనెక్షన్ అయితే ఇచ్చేసుకుందాము. సో చూడొచ్చు, మనం సిరీస్ కనెక్షన్ అయితే కంప్లీట్ చేసాం అనమాట. మనం ఈచ్ సెట్కి ఒక బ్యాటరీ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం ప్యారల్గా కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక బ్యాటరీ మాత్రమే ఉంది కాబట్టి. సో నేను 20 amp BMS అయితే తీసుకుంటాను అనమాట. దాన్ని డబుల్ సైడ్ టేప్ అయితే వేసుకొని ఈ విధంగా మన బ్యాటరీస్కి అయితే స్టిక్ చేసుకుంటాను నేను. మనకి BMS మీద క్లియర్గా వోల్టేజెస్ అయితే మెన్షన్ చేస్తుంటారు, ఏది ఎక్కడ కనెక్ట్ చేయాలని. 0 volt అని, 4.2 volts అని, 8.4 volts అని అండ్ అలాగే ఫైనల్గా 12.6 volt అని. సో మనం 0 volt ఎక్కడ కనెక్ట్ చేయాలంటే మనం ఏ బ్యాటరీ అయితే ఫైనల్ నెగిటివ్ టర్మినల్ వదులుకుంటాం కదా, అక్కడైతే 0 volt అయితే కనెక్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం 0 volt కనెక్ట్ చేసిన సేమ్ బ్యాటరీది పాజిటివ్ ఉంటుంది చూసారా, అది 4.2 volt దగ్గర అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మిడిల్ బ్యాటరీ యొక్క పాజిటివ్ ఉంటుంది చూసారా, అక్కడైతే 8.4 volt అయితే కనెక్ట్ చేయాలన్నమాట. అండ్ ఫైనల్ పాజిటివ్ టర్మినల్ ఒకటి వదులుకుంటాం చూసారా, దాన్ని 12.6 volt దగ్గర అయితే కనెక్ట్ చేసేయాలన్నమాట. సో మనం కంప్లీట్గా BMS కనెక్షన్స్ కూడా ఇచ్చేసాము. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక DC పోర్ట్ అయితే యాడ్ చేసుకుని దీన్ని కంప్లీట్గా ఛార్జ్ చేసుకుంటాను. ఫుల్ ఛార్జ్ చేసుకున్న తర్వాత మనం పవర్ బ్యాంక్ మాడ్యూల్ అయితే యాడ్ చేసుకుందాము. సో మన బ్యాటరీ అయితే ఫుల్ ఛార్జ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం పవర్ బ్యాంక్ మాడ్యూల్ ఉంది కదా, దాన్ని అయితే యాడ్ చేసుకుందాము. ఇదే అనమాట నేను చూస్ చేసుకున్న మాడ్యూల్ అయితే. మనకి ఇది 65 watt దాకా అవుట్పుట్ ఇవ్వగలుగుతుంది. నేను ప్రీవియస్గా దీన్ని టెస్ట్ చేశాను, మనకి ప్రాపర్గా అవుట్పుట్ అయితే ఇవ్వగలుగుతుంది అనమాట. మనకి అన్ని బ్యాటరీస్ ఛార్జెస్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది, అండ్ అలాగే ఊక్ ఛార్జ్ కానివ్వండి, ఫ్లాష్ ఛార్జ్, సామ్సంగ్ ఫాస్ట్ ఛార్జ్, ఈ విధంగా అన్నిటికైతే సపోర్ట్ చేస్తుంది అనమాట ఇది. కాకపోతే మీరు అవుట్పుట్ తీసుకున్నప్పుడు సేమ్ సపోర్ట్ చేసి కేబుల్ కనెక్ట్ చేశారంటే మనం ప్రాపర్గా అవుట్పుట్ అయితే తీసుకోవచ్చు అనమాట. 65 watt దాకా దీన్ని అయితే యూస్ చేసుకొని. సో దీన్ని ఏం చేస్తానంటే నేను బ్యాటరీకి ఆపోజిట్ సైడ్లో ఈ విధంగా అయితే ప్లేస్ చేసుకొని గ్లూతో అయితే ప్రాపర్గా అంటించేసుకుంటాను. వన్స్ అంటించేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీనికి కనెక్షన్స్ అయితే ఇచ్చేయాలి. జస్ట్ ఏం లేదు, మనకి ఇక్కడ BMSలో పాజిటివ్ అండ్ నెగిటివ్ వైర్స్ ఉంటాయి చూస్తారు, వాటిని అయితే తీసుకెళ్ళి మనకి మాడ్యూల్లో పాజిటివ్ నెగిటివ్ దగ్గర అయితే కనెక్ట్ చేసేయాలన్నమాట. సో నేను ఒక స్విచ్ అయితే యాడ్ చేసుకుంటాను మనకి ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి. నెగిటివ్ వైర్ డైరెక్ట్గా మాడ్యూల్ దగ్గర కనెక్ట్ చేస్తాను అండ్ పాజిటివ్ వైర్ స్విచ్ దగ్గర అయితే కనెక్ట్ చేస్తాను అనమాట. సో మన పవర్ బ్యాంక్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఏంటి వైర్స్ అండ్ అలాగే మాడ్యూల్స్ అవన్నీ ఎలానే ఎక్స్పోజ్ అవుతున్నాయి, వీటిని కవర్ చేయరా అని అడిగితే నేను యాక్చువల్గా ఏం చేద్దాం అనుకుంటున్నాను, రెజిన్తో మొత్తం కంప్లీట్గా సీల్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇప్పటికైతే నాకు దొరకలేదు, బట్ నేను ఆర్డర్ చేసిన అనమాట. మనసు వచ్చిన తర్వాత వీటిని అయితే నీట్గా ఈ పోర్ట్స్ అవన్నీ కవర్ చేసి నేను రెజిన్తో అయితే మొత్తం పూసేసి అలానే ఒక బ్రిక్ అలానే కంప్లీట్గా ప్యాక్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. పర్మనెంట్గా ఉండిపోతుంది. సో దానికోసం అయితే నేను అలానే వదిలేస్తున్నాను దీని ప్రస్తుతానికైతే. సో ఇప్పుడైతే మనం టెస్ట్ అయితే చేద్దాం దీన్ని. చూడొచ్చు, నేను OnePlus కేబుల్ అయితే తీసుకున్నాను, మనకు బాక్స్లో వచ్చి ఉంటుంది కదా, ఈ కేబుల్ అయితే తీసుకున్నాను. దీని అయితే డైరెక్ట్గా మన USB కేబుల్ దగ్గర కనెక్ట్ చేశాను అండ్ ఆపోజిట్ ఎండ్లో మన మొబైల్కి అయితే కనెక్ట్ చేశాను అనమాట. వన్స్ మనం ఆన్ చేయగానే మనకి ఇక్కడ చూడొచ్చు ఛార్జింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది అండ్ ఊక్ ఛార్జ్ అని పడుతుంది చూడొచ్చు. అండ్ అలాగే మనకి మొబైల్లో క్లియర్గా కనిపిస్తుంది చూడొచ్చు, సూపర్ ఫాస్ట్ ఛార్జ్ అని. ఈ మోడల్ అయితే మనకి అప్ టు 65 watt దాకా అవుట్పుట్ ఇవ్వగలుగుతుంది అనమాట. మనకి ఏ మొబైల్స్ అయితే 65 watt దాకా సపోర్ట్ చేస్తుందో వాటన్నిటిని మనం ఛార్జ్ చేసుకోవచ్చు దీంతో. ఈ మోడల్లో మీరు సరిగ్గా గమనించారంటే మనకి బ్లూ లైట్ అయితే వెలుగుతుంది ఆన్ చేసినప్పుడు. మనకి ఫాస్ట్ ఛార్జ్ ఎప్పుడైతే ట్రిగ్గర్ అవుతుందో అప్పుడు రెడ్ లైట్ అయితే వెలుగుతుంది అనమాట. మనకి ఫాస్ట్ ఛార్జ్ ట్రిగ్గర్ అవునప్పుడు రెగ్యులర్ బ్లూ లైట్ అయితే వెలుగుతుంది. అంటే మామూలుగా చిన్న వాటికి చిన్న మొబైల్స్ ఛార్జ్ చేసుకున్నప్పుడు ఓన్లీ బ్లూ లైట్ మాత్రం వెలుగుతుంది. మనకి ఎప్పుడైతే ఫాస్ట్ ఛార్జ్ ట్రిగ్గర్ అవుతుందో అప్పుడు రెడ్ లైట్ అయితే వెలుగుతుంది అనమాట. సో మనం క్లారిటీగా తెలుసుకోవచ్చు మనకి ఫాస్ట్ ఛార్జ్ అనేది స్టార్ట్ అయ్యిందని. సో ఈ విధంగా మీరు సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. 6000, 7000 అయితే స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు ఫాస్ట్ ఛార్జ్ పవర్ బ్యాంక్స్ కోసము. వన్స్ మనం దీన్ని రెజిన్తో కానీ కంప్లీట్గా ప్యాక్ చేసామంటే మనకి ఒక నెక్స్ట్ లెవెల్ ప్రోడక్ట్ అవుట్పుట్ అయితే వస్తుంది. మనం ఈజీగా దీన్ని క్యారీ చేయొచ్చు, ఎక్కడ పడితే అక్కడికి తీసుకెళ్ళచ్చు, ఎందుకంటే కాంపాక్ట్ సైజ్ అనమాట. అండ్ దీని కెపాసిటీ వచ్చి మనకి 15,000 mAh అవుతుంది. దీనికి నేను స్పెండ్ చేసిన అమౌంట్ ఎంత అంటే ఈచ్ బ్యాటరీ 330 రూపీస్ వేసుకున్నప్పుడు 3 బ్యాటరీస్ 990 రూపీస్ అవుతాయి అనమాట. అండ్ ఈ BMS మనం యూజ్ చేస్తున్నది మేకర్ బజార్లో ఉన్నది 79 or 100 రూపీస్ వేసుకోండి, 990 1090 అవుతుంది అనమాట. అండ్ ఈ ఛార్జింగ్ మాడ్యూల్ వచ్చి 660 రూపీస్. సో ఆన్ అండ్ యావరేజ్గా బిలో
2000 రూపీస్కి అయితే మనం 15,000 mAh 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్ అయితే తయారు చేసుకున్నాం అనమాట. ఇది జస్ట్ మన మొబైల్స్ని ఫాస్ట్గా ఛార్జ్ చేయడమే కాదు, అండ్ అలాగే మనకి DC పిన్ ఉంది కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే మన పవర్ సప్లై అయితే యూస్ చేసుకొని ఈ బ్యాటరీస్ కూడా ఫాస్ట్ ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. రెగ్యులర్గా మనం టిపికల్ పవర్ బ్యాంక్స్ ఎలాగంటే మనం మొబైల్ ఛార్జర్లు కనెక్ట్ చేసామంటే 5 వోల్ట్ చాలా టైం పడుతుంది అనమాట. లైక్ 10 అవర్స్ అలా 11 అవర్స్ కూడా పడుతుంది కొన్నిసార్లు బ్యాటరీస్ని ఛార్జ్ చేయడం, పవర్ బ్యాంక్ని ఛార్జ్ చేయడానికి. బట్ ఇది అలా కాదనమాట, మనం డైరెక్ట్గా మన పవర్ సప్లైకి అయితే కనెక్ట్ చేసి మనకి ఎంత యాంప్లో ఛార్జ్ చేయాలనుకుంటాం అంత యాంప్లో ఫాస్ట్గా అయితే ఛార్జ్ చేసుకోవచ్చు ఈ బ్యాటరీస్ని కూడా. సో మనం మన మొబైల్ని ఫాస్ట్గా ఛార్జ్ చేసుకోవచ్చు, అండ్ అలాగే ఈ పవర్ బ్యాంక్ కూడా ఫాస్ట్ ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. 2-వే ఫాస్ట్ ఛార్జ్ అనమాట ఇది. సో చూసారు కదా ఈ వీడియో ద్వారా మీరు ఎంత కొంత నేర్చుకున్నారనుకుంటున్నాను పవర్ బ్యాంక్స్ గురించి, అండ్ అలాగే 12 వోల్ట్ బ్యాటరీ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అని. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో and stay tuned for my next video.